హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్. ఈరోజు బతుకమ్మ పండుగ 3వ రోజు 4వ రోజు తెలీదు. అక్కడికైతే వెళ్ళాలి, అందుకనే తొందరగా పనులు చేసుకుంటున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడంలో చాలా గ్యాప్ అయితే వచ్చిందండి. ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందంటే నా దగ్గర ట్రైపాడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకని అది కొనుక్కున్న తర్వాత షూట్ చేద్దామని ఆగిన. ఇప్పుడు అందుకనే షూట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే స్టవ్ మొత్తం తుడిచిన తర్వాత ఇట్లా పేపర్ తోటి క్లీన్ చేసుకుంటే మనం మొత్తం దాని మీద డస్ట్ మొత్తం వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఉండండి. ఇది కలర్ ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు, కాబట్టి వైట్ ఉంటుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. ఎంత చెత్త అనేది అంటే కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అది అనేది వచ్చి మొత్తము తుడిచేస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఉండండి మీకు. ఇదిగోండి, చూసారా ఇట్లా నల్లగా ఉంది కదా, దీనివల్లనే మనకు జిడ్డు అట్లా కనిపిస్తుంది స్టవ్ వచ్చేసి. అందుకనే నేను ఇట్లా న్యూస్ పేపర్ తోటి తుడుచుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక పొద్దున్న నుంచి వాడిన బాసన్లు అవన్నీ ఉంటాయి కదా, అవి తోముకుంటున్నాను. అందుకనే ఇప్పుడు స్టవ్ కడిగేసిన కాబట్టి ఆ స్టాండ్, ఆ రింగులు అవన్నీ ఉంటాయి కదా, స్టాండ్కి అవన్నీ కడిగేసి పెట్టుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి గిన్నెలు కడగడం అయిపోయింది, ఇక వంట స్టార్ట్ చేయాలండి. ఈరోజు సింపుల్గా కూరగాయలు అయితే ఏం లేవు కాబట్టి మార్నింగ్ టైంకి ఉండాలని చెప్పేసి నేను సాంబార్ రైస్ చేస్తున్నాను. సాంబార్ రైస్కి 2 గ్లాసుల అన్నం, బియ్యంకి చిన్న గ్లాస్ తోటి 1 సగం పప్పు తీసుకుంటున్నా, కందిపప్పు. తర్వాత వాటిని 2 సార్లు కడుక్కుంటున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి రైస్కి సరిపడా కొంచెం అది జారుగానే ఉండాలి కాబట్టి సాంబార్ రైస్ అంటే కొన్ని వాటర్ ఎక్కువనే పోసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తీసుకొని సేమ్ మనం పప్పుకి ఎట్లా తీసుకుంటామో అట్లనే తీసుకుంటున్నాను. అంటే దీనిలో మిరియాలు వేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతానికైతే నాతో లేవు, అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోటి చేస్తున్నాను. కాకపోతే పప్పు కుక్కర్కి వేసేటప్పుడు కొంచెం నెయ్యి, అలాగే కొత్తిమీర, చింతపండు వేస్తున్నాను. కొంచెమన్నా బెటర్గా ఉంటుంది కదా టేస్ట్ అనేది. ఇక్కడైతే రైస్లోకి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీరతో పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇలా చేస్తే వంటలు చాలా ఈజీగా అయిపోతాయి కదండి, కానీ అన్ని వంటలు అట్లా మంచిగా కుదరవు కదా. ఒక 5 విజిల్ వచ్చేంత వరకు అయితే కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ పైన. ఆ తర్వాత ఇక్కడ నాది స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసి కొంచెం మెస్సీగా ఉంది, అందుకనే దాన్ని కొంచెం సర్దుకుంటున్నాను. ఈ క్లాత్ వచ్చేసి పాపకు ఫ్రాక్ కుడదాం అనుకున్నాను కానీ కుదరలేదు, అందుకనే తీసి కొంచెం ఫోల్డ్ చేసి మంచిగా పక్కకు పెట్టుకుంటున్నాను. అంతలోగా మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దానికైతే తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని ఒక మంచి మూవీ చూస్తూ అయితే సాంబార్ రైస్ అయితే ఎంజాయ్ చేసినాము. నేను, పిల్లలు, మా మామయ్య గారు. మా వారు నిద్రపోయారు, పని దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొంచెం అలసిపోయినట్టున్నారు. అందుకని ఆయన తర్వాత తింటా అని చెప్పారు, అందుకని మేము తినేసినాము. తిన్న తర్వాత అప్పుడే మా బాబాయ్ వరుస అయ్యేటైనా ఒక ఆయన వచ్చి అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు, రండి కోలాటాలు అట్లా ఎదురంటే నేను కొంచెం లేడీస్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు, కానీ బతుకమ్మ కొట్టడానికి దూరం నుంచి వీడియో అయితే షూట్ చేసుకుందామని వెళ్ళాను అక్కడికి. ఇక్కడ అందరూ కొంచెం బొడ్డెమ్మ, కోలాటాలు అన్నీ చేస్తూ బాగా ఎంజాయ్ అయితే చేశారు. మా అటుకులు, బెల్లము ఇంకా పుట్నాలు కలిపి ప్రసాదంలాగా అయితే చేశారు, అదైతే మాకు ఇచ్చారు. అది తిని నేను వీడియో షూట్ చేస్తున్నాను.
ఇక్కడ చూసారా, ఈమె కూడా నాకు అత్తమ్మ వరుస అవుతుంది. ఆ రోజు ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్లున్నది. చాలా మంచిగా అనిపించింది ఆమె అట్లా డ్యాన్స్ చేస్తుంటే. వీడియో తీ బొజ్జి, నేను డ్యాన్స్ చేస్తా, నాకు వీడియో తీ చూపిద్దువు అంటే సరే అత్తమ్మ అని చెప్పి వీడియో తీస్తున్నా. చాలా క్యూట్గా అనిపించింది. చూసారా ఎంత క్యూట్గా, అసలు బోసినోరితో ఎంత క్యూట్గా చేస్తుందో. అసలు ఆమె చాలా హ్యాపీగా ఉన్నది. అట్లనే మా వాడు కూడా కోలంటాలు అయితే వేసిండు ఈరోజు అందరితో పాటు కలిసి. అట్లా ఎంజాయ్ చేస్తూ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఉంటా మరి, బాయ్.